దృశ్యం అరుదైనది. అద్భుతమైన కార్యక్రమాలతో జన హృదయాలను గెలుచుకున్న ఎస్టీవీ 5వ వార్షికోత్సవంలోకి అడుగిడుతున్న శుభ సందర్భాన వీక్షకులకు శుభాభినందనలు. ఏడుకొండలవాడికే శతకోపం పెట్టిన టీటీడీ ఉద్యోగులు, 40 లక్షలు గండి కొట్టిన మోసగాళ్లు అరెస్ట్ చేసిన పోలీసులు. ఫ్యామిలీ దాబాలపై పోలీసుల దాడి, 20,000 రూపాయల మద్యం, 10 ద్విచక్ర వాహనాలు, 3 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఉద్రిక్తతకు దారితీసిన గుడిసెల తొలగింపు, ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళల ఆత్మహత్యా యత్నం, కరీంనగర్ జిల్లాలో ఘటన. గుప్త నిధుల కోసం ఓ యువకుడి నరబలి, తప్పించుకున్న బాధితుడు, పోలీసులకు ఫిర్యాదు, కర్నూలులో దారుణం. బాలీవుడ్ ఐటమ్ సాంగ్ కు పైసా కూడా తీసుకుని బ్లాక్ బ్యూటీ ప్రియమణి. శ్రీవారి ఖజానాకు 40 లక్షల రూపాయలు గండి కొట్టిన ఘరానా మోసగాళ్లను 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల గోల్మాల్లో మొత్తం 40 లక్షల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. గురునాథ్ కుమార్, శంకరయ్య, శరవణ అనే ముద్దాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని లక్షల రూపాయలు టీటీడీకి నష్టం కలిగినట్లు గుర్తించారు. వీరిపై చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ టికెట్ డబ్బులు, లడ్డూల డబ్బులు కలిసి 40,57,900 రూపాయలు చీట్ చేశారని చెప్పేసి తేలింది. ప్రస్తుతానికి 3 అరెస్ట్ చేశాము. ఇంకా కొంతమంది ఉన్నారు. ఎంతమంది అనేది కూడా వాళ్ళు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బయట చేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి రేపొద్దున ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా వాళ్ళ హస్తం ఉందని తేలితే కూడా వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో అక్రమంగా నడుస్తున్న దాబా హోటళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఫ్యామిలీ రెస్టారెంట్ దాబాలలో మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం డీఎస్పీకి రావడంతో స్పందించిన ఆమె పట్టణంలో ఉన్న పలు దాబాలపై దాడులు చేశారు. అశోక ఫ్యామిలీ రెస్టారెంట్ లో సుమారు 20,000 రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి మద్యం ప్రియులు పరారు కావడంతో దాబా ఆవరణంలో ఉన్న మద్యం ప్రియుల 10 ద్విచక్ర వాహనాలను, 3 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అశోక ఫ్యామిలీ రెస్టారెంట్ యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఆల్గనూరులోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిరుపేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆల్గనూరులోని 436 సర్వే నెంబర్లో కొంతమంది నిరుపేదలు స్థలాన్ని ఆక్రమించుకుని గుడిసెల కోసం స్తంభాలు పాతుకున్నారు. అయితే సోమవారం ఉదయం రెవెన్యూ అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేయగా బాధితులు వారిని అడ్డుకుని 10 మంది మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ఫలితం లేకపోవడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నామని వారు చెప్తున్నారు. తమకు వెంటనే ప్రభుత్వ స్థలం ఇవ్వాలని, లేకపోతే ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటామని వారు హెచ్చరించారు. ఇందిరమ్మ ఫేజ్ 3 రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన నిరుపేదలందరికీ త్వరలోనే పట్టాలు ఇస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఓ మహిళా సెక్యూరిటీ ఉద్యోగిపై సింగరేణి కార్మికుడు దాడి చేసి గాయపరిచిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరికని సింగరేణి ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రిలో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న పుష్పలీల అనే మహిళా సెక్యూరిటీ గార్డ్ కనకయ్య అనే కార్మికుడు అనుమతి లేకుండా హాస్పిటల్ లోపలికి వెళ్తుండగా అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన కనకయ్య మహిళా సెక్యూరిటీ గార్డ్ పై కర్రతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆమె గాయాల పాలైంది.
మహిళా సెక్యూరిటీపై దాడి చేయడం పట్ల ఆగ్రహించిన హాస్పిటల్ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసనలకు దిగారు. దాడికి పాల్పడిన కార్మికుడు కనకయ్యపై సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుని పోలీస్ కేసు నమోదు చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. మహిళపై దాడికి పాల్పడిన కార్మికుడు సంఘాలు ఖండించాయి. అయితే జరిగిన సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు ఇచ్చిన హామీతో ఎట్టకేలకు సిబ్బంది విధులకు హాజరయ్యారు. పెడితే తింటాను, మేము పెడితే బతుకుతారు, మీరు నీకెక్కడిదే ఉద్యోగం మేము లేకుండా అని చెప్పేసి కథ మీద పడి ఇష్టం వచ్చినట్టు కొట్టిండండి. ఇట్ట పడితే అట్నే చెడ్డ మాటలు తిట్టుకుంటా, బూతు మాటలు తిట్టుకుంటా కొట్టిండు. నేను ఇంకా అయ్యో ఏంటి నేనేమన్నా కొడుతున్నావా నేను అంటేనే ఉన్నా. ఆ చెల్లూరుకు వచ్చింది అడ్డం పడేసి ఎక్కడ పడితే అక్కడనే మస్తు కొట్టేసి స్టాఫ్ అంతా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు భర్తలు చనిపోయి ఇక్కడ కష్ట నష్టాలకు ఓర్చుకొని ఏదో నైట్ డ్యూటీ సెకండ్ అయినా ఏదైనా రాత్రి పగలనకుండా కష్టపడి పనిచేస్తున్నారు. దానికోసం వాళ్ళు వర్కర్లకు మేము సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం. కానీ వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడి జరగడం అనేది చాలా, ఈమె ఏంటంటే ఈమె హార్ట్ పేషెంట్ అయినా కూడా ఆమె మీద ఆమె కర్ర తీసుకొని ఆమెను కొట్టడం అనేది అమానుషం. మౌనం ఒక ఆయుధం. శాంతియుతంగా దొంగలను, రౌడీ షీటర్లను హెచ్చరించి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ రవికృష్ణ రౌడీ షీటర్లు, జూదరుల ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గుంటూరు జిల్లా తాడుపల్లిలో రౌడీ షీటర్లకు ఎస్పీ రవికృష్ణ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రవర్తన మార్చుకోవాలని, సన్మార్గంలో నడుచుకోవాలని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో సంబంధించిన 22 మంది రౌడీ షీటర్స్ సంబంధించి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. కొంతమంది ఇళ్ళకు కూడా వెళ్ళి రౌడీ షీటర్స్కి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలకి దౌర్జన్యాలు పాల్పడదని చెప్పడం కూడా జరిగింది. విజయవాడ క్లబ్ ఏరియాను కూడా చూడడం జరిగింది. ప్రధానంగా ఈ చుట్టుపక్కల పెద్ద ఎత్తున పేకాట జరుగుతుందని, దానికి కూడా ఈ క్లబ్లో కూడా కొంతమంది పేకాట నడుపుతున్నారని సమాచారం చెప్పడంతో వాళ్ళకు కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. పేకాట అనే సామాజిక వ్యసనాన్ని ప్రోత్సహించదని. గుప్త నిధుల కోసం ఓ యువకుడిని నరబలి ఇస్తుండగా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించిన సంఘటన కర్నూలు జిల్లా దొర్నిపాడులో వెలుగు చూసింది. దొర్నిపాడుకు చెందిన వెంకట సుబ్బయ్య తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నట్లు ఎవరో చెప్పడంతో వాటిని వెలికి తీయడానికి ఓ యువకుడిని నరబలి అవసరం పడడంతో ఆ ఇంటి యజమాని పథకం వేశాడు. పథకం ప్రకారం పాలు భాష అనే యువకుడిని నరబలికి సిద్ధపరిచాడు. ఇది గమనించిన యువకుడు తప్పించుకొని పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి మారణాయుధాలను స్వాధీనపరుచుకున్నారు. 8 మంది ఉన్నారు గుంత చుట్టూ మొత్తం. ఏమంటే మా ఊరు మంచి ఒక్క మంచి వాళ్ళలో ఆ మంచిని ఒక్కనే నేను గుర్తుపెట్టాను. ఆ మంచి ఏమైనా పోతానే వీళ్ళు దెబ్బర గుంతలేకన్నారు, గుంతలో దెబ్బంటాను అని ఆ మాట వింటానే మా ఊరు మంచి అన్నాడు సుబ్బయ్య అని. ఆ మంచిని కింద దొబ్బి బైకు బీగాలు నాయించినాయి. వాళ్ళు ఇచ్చిన పంచాడ వాంగిన ఊరుకోలు వాళ్ళు ఇచ్చిన పంచాడ వాంగి బైక్ వచ్చిన తర్వాత వెంకట సుబ్బయ్య ఇంట్లో చూస్తే మొత్తం అంతా ఆ గుంతలు తవ్వి ఎంత చేస్తున్నారు. ఏమంటే అలా గుప్త నిధి ఉంది, మనకు కూడా ఎంతో దొరుకుతుంది అని చెప్పి వాడిని వచ్చేసి నువ్వు కూడా నీకు భాగం ఇస్తామని చెప్పి ఇద్దరు పట్టుకోండి అని నరబాలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వీడు ఎల్లా వెంకట సుబ్బయ్య, ఈ రామచంద్రుడు, వెంకటేశ్వర్లు, గురుస్వామి, ఈ సుబ్బయ్య ఇంకా ముగ్గురు, ఈ మొత్తం 8 మంది ఏం చేశారంటే చేతుల్లో కొడవలు పెట్టుకొని లాక్కొని పోయినా నాకు ఏంటి నలబలి ఏంటని ఆయన పోయిన కొంత నా కొడుకు అని చెప్పేసి గట్టిగా వాళ్ళు మాట్లాడుకునే లోపల వీడు ఎదిరించుకొని భయపడి పరిగెత్తుకొని బయటకు వచ్చేసి వాళ్ళ ఊరికి రుద్రవరం తూపల్లి పోయి కేసు నమోదు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్.